గులాబీ పార్టీ నేతలపై గుస్సా అయ్యారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. తాను మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వెంకట్రావు ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో టీ తాగుదామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిలిచినట్లు ఆయన వెల్లడించారు. దీన్ని కొందరు ఫోటో తీసి పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అలాంటి ప్రచారాలను నమ్మొద్దని కోరారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. గులాబీ పార్టీ నేతలపై గుస్సా అయ్యారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. తాను మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వెంకట్రావు ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో టీ తాగుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిలిచినట్లు ఆయన వెల్లడించారు. దీన్ని కొందరు ఫోటో తీసి పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అలాంటి ప్రచారాలను నమ్మొద్దని కోరారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ అందిస్తారు. సైదులు చెప్పండి, తెల్లం వెంకట్రావు పార్టీ మారుతున్నట్లు వచ్చిన ప్రచారాన్ని ఆయన ఖండించే ప్రయత్నం అయితే చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. 6వ రోజు అయితే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో భద్రాచలం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడికి గెలిచి ఆ జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే చూసాం మనము ఈ రోజు ఉదయం నుంచి కూడా గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గుట్టికి బీఆర్ఎస్ లోకి వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో దానిలో భాగంగా తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కొందరు నాయకులు కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని ఫోటోలు తీసి వైరల్ చేస్తున్నారని చెప్పేసి ఆయన తీవ్రంగా ఖండించారు. అయితే వాస్తవంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో టీ బ్రేక్ సమయంలో నేను లాబీలోకి నడుచుకుంటూ వస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి కొందరు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తన దగ్గరకు వచ్చి టీ తాగుదామని లీడర్ ఆఫ్ అపోజిషన్ రూమ్ లోకి తీసుకెళ్లారు తప్ప నేను వాళ్ళతో భేటీ అయ్యి పార్టీ మారేందుకు వస్తున్న వార్తలు ఏదైతే ఉందో అవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో చూడాలి మరికొందరు ఎమ్మెల్యేలందరూ కూడా ఇలా అంటే ఉదయం నుంచి కూడా జరుగుతున్న ప్రచారం ఏదైతుందో ఆ ప్రచారాలన్నింటి కూడా ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉదయం జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించి వస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఆయన మళ్ళా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలుస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే ఫోన్ అందుబాటులోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందుబాటులోకి రావట్లేదు. కానీ తెల్లం వెంకట్రావు అయితే అసెంబ్లీలోనే ఉంటున్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో ఇక ఆయన మాత్రం ఈ జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో ఆయన ప్రకటించారు. ప్రియా. రైట్ సైదులు, థాంక్స్.